నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి. ఈ నిజం బయటకు రావాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి. అక్రమ అరెస్ట్ అనేది నిజం, ఆయన ఏ తప్పు చేయలేదనేది నిజం, ఆయన మీద నిజం గెలవాలి. 14 సంవత్సరాల అవినీతికి పాల్పడిన వ్యక్తి కాదు, అందుకే ఆయన అక్రమ అరెస్టులో నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి. రాజకీయ ఎన్నికల్లో రాజకీయంగా ఆయన ఎదుర్కోలేమని ఒక దుగ్ధతోటి, ఒక ఈర్ష్యతోటి, ఒక కక్షతోటి ఏనాడు అవినీతికి పాల్పడని మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని 51 రోజుల క్రితం అరెస్టు చేసి రాజమండ్రి పెట్టడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఈ కేసులో నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి. అరచేయి అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవు జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా తప్పుడు కేసులు నిజం గెలవాలి, నిజం గెలవాలి. నిజంగా అర్థం చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆరోగ్యం గెలవాలి, నిజం గెలవాలి, నిజమే 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 గెలవాలి, నిజం గెలవాలి. దేశ సంపద, తెలుగు జాతి ముద్దుబిడ్డ, మనందరి భవిష్యత్తుకి దిక్చూసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమముగా సంబంధం లేనటువంటి ఒక తప్పుడు కేసును పెట్టి అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దేశ చరిత్రలో మనందరం కూడా ఒకసారి చూసుకుంటే ఎంతో మంది రాజకీయ నాయకులు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఏ నాయకుడైనా సరే అవినీతి కేసులో అరెస్ట్ అయితే ఆయన చేసినటువంటి అవినీతి అంతా కూడా బయటపడుతుంది. కానీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఈ 51 రోజుల నుంచి ఆయన చేసినటువంటి అభివృద్ధి బయటపడింది.
ఆయన చేసినటువంటి సంక్షేమం బయటపడి చేస్తే ఈ 51 రోజుల నుంచి ఆయన చేసినటువంటి అభివృద్ధి బయటపడింది, ఆయన చేసినటువంటి సంక్షేమం బయటపడింది, ఆయన పైన ఉన్నటువంటి ప్రేమ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు పౌరుడు ప్రేమ అభిమానాలు బయటపడ్డాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. 51 రోజులైంది. ఈ రోజు కూడా వైసీపీ మంత్రులు బొత్స సత్యబాబు గాని, పనికి మాలినటువంటి అమర్నాథ్ గాని, పెద్దిరెడ్డి గాని పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు. కుక్కల కంటే దారుణంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 370 కోట్లు అవినీతి చేశాడు కాబట్టే జైల్లో ఉన్నాడని చెప్పి, ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టకుండా పెట్టామని చూపించారు కాబట్టే జైల్లో ఉన్నారని చెప్పి కుక్కల కంటే దారుణంగా మాట్లాడుతున్నారు. వారికి నేను అడుగుతున్నాను, మీ చైర్మన్ అజయ్ రెడ్డి ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ కూడా ఉన్నాయి, లేవని మేము చెప్పలేదని మీ చైర్మన్ ఎక్స్ చైర్మన్ చెప్పాడు. పిచ్చి కుక్కల్లారా వెళ్ళి మీ చైర్మన్ గారికి అడిగి ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయో లేదో మీరు తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాను. రెండవది, 370 కోట్ల అవినీతి చేశారని కుక్కల కంటే దారుణంగా ఈ రోజు కూడా మరుగుతున్నారు. మీ అందరికీ నేను ఒకే ఒక్క క్వశ్చన్ వేస్తున్నాను. 51 రోజులైంది చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి. 51 రోజుల్లో 50 పైసలైనా అవినీతి జరిగిందని మీరు ఎందుకు నిరూపించలేదు? పిచ్చి కుక్కల్లారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలని తప్పుదోవ పట్టించాలని, ఈరోజు వ్యవస్థలని మేనేజ్ చేసి సంబంధం లేనటువంటి వ్యక్తిని వ్యవస్థని మేనేజ్ చేశారంటే దానికి అనేక ఉదాహరణలు ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. 1,00,000 కోట్లు అవినీతి చేసి 16 మాసాలు జైల్లో ఉండి ఈరోజు బెయిల్ పైన బయలున్నటువంటి సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కోర్టు మెట్లెక్కకుండా తప్పించుకుంటున్నాడంటే ఈరోజు వ్యవస్థలని మేనేజ్ చేస్తున్నారా లేదో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు కడప ఎంపీ చిన్న పిల్లవాడిని లేపడిగినా సరే వివేకానంద రెడ్డిని ఎవరు చంపారంటే అవినాష్ రెడ్డి వారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో చంపారని చిన్న పిల్లవాడు కూడా చెప్తున్నాడు. అటువంటి వ్యక్తిని ఈరోజు అరెస్టు చేయకుండా మన ముందే తిరుగుతున్నారంటే వ్యవస్థలని మేనేజ్ చేయడం కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు మధ్యంతర బెయిల్ పైన మన కళ్ళ ముందే తిరుగుతున్నారంటే వ్యవస్థలని మేనేజ్ చేశారా లేదో ఒక్కసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి కావడానికి, నువ్వు సింపతి సంపాదించడానికి ఈరోజు కోడి కత్తి స్త్రీలు నీకు చెప్పి నీ డైరెక్షన్ లోనే చిన్న పోటు పడిపించుకొని నీకు సింపతినిచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే 5 సంవత్సరాలైంది. ఆ కేసులో శిక్ష పడినా సరే అన్ని రోజులు జైలు శిక్ష పడదు. అటువంటి వ్యక్తి బయటికి వస్తే నీ బండారం బయట పడుతుందని వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయనకు బయటికి రాకుండా చేస్తున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దేశానికి ఒక సంపద. చూడండి పిచ్చి కుక్కల్లారా, హైదరాబాద్ మనకు సంబంధం ఏముంది? ఎవరైనా సరే చెప్పారా ఒక వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం ఎంత బాగుపడింది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరాన్ని ఒక అగ్రగామిగా తీర్చిదిద్దాడు. ఈ దేశంలో ప్రపంచంలో హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కరూ శబాస్ అనే పెదవిగా హైదరాబాద్ ను తయారు చేశాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముందు చూపు వల్ల, చంద్రబాబు నాయుడు ఐటీని ప్రమోట్ చేయడం వల్ల కొన్ని లక్షల మంది ఉద్యోగాలు సంపాదించారు, డబ్బులు సంపాదించారు, తల్లిదండ్రుల్ని ఆనందపరిచారు. అటువంటి వాళ్ళందరూ లక్షలాది మంది రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా హైదరాబాద్ లో ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకొని ఇది అక్రమ అరెస్టు, మేమందరం చంద్రబాబు నాయుడుతో ఉంటాము, మేమందరం చంద్రబాబు నాయుడిని ముందుకు నడిపిస్తామని ముక్త కంఠంతో ఈ రోజు ప్రతి ఒక్కరూ సమావేశమై ముందుకు తీసుకెళ్తే మీరు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు. కుక్కల్లాగా ఎప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నారు. ₹1 అంటే ₹1 స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో గాని, వారి కుటుంబ అకౌంట్ లో గాని, ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి ఒక్క మంత్రి అకౌంట్ లో గాని, లేకపోతే పార్టీ అకౌంట్ లో గాని ఒక్క పైసా పడిందని మీరు నిరూపిస్తే మీరు కేసు పెట్టక్కర్లేదురా, మేమే నడి రోడ్డు మీద పీక కోసుకొని ఉరి తీసుకునే పరిస్థితి మేము నిర్ణయిస్తాం. అటువంటి నీతికి, అటువంటి నిజాయితీకి, అటువంటి గౌరవానికి ఇచ్చినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని సంబంధం లేనటువంటి కేసు, ఈ కేసులో 36 మందిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 37వ వారు. 36 మందికి కొంతమందికి ముందస్తు బెయిల్ ఇచ్చారు, కొంతమందికి 5 రోజుల్లో బెయిల్ వచ్చింది, కొంతమందికి 10 రోజుల్లో బెయిల్ వచ్చింది, కొంతమందికి 36 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. కానీ సంబంధం లేనటువంటి 38వ నెంబర్గా అన్యాయంగా చేర్చినటువంటి చంద్రబాబు నాయుడికి 51 రోజులైనా బెయిల్ రాలేదంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అవునా కాదా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అయినా సరే ఇది ప్రజాస్వామ్య దేశం, ఈ దేశంలో న్యాయం, ధర్మం బతికుందని ప్రజాస్వామ్యానికి నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. కాబట్టి న్యాయం ఆలస్యం అవుతుంది, కానీ ఆలస్యమైనా సరే కడిగిన ముత్యంలాగా చంద్రబాబు నాయుడికి న్యాయం జరిగి త్వరలోనే మీ మధ్యకి వస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయట అడుగు పెడతారో జగన్మోహన్ రెడ్డి నీకు, నీ పార్టీకి ఆ రోజుతోనే సమాధి కట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజుతో మీ పార్టీ పని అయిపోతుంది. ఈరోజు 74 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని జైల్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారు, ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారు. ఆరోగ్యపరంగా కనీసం ఆలోచించడం లేదు. మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టి బయటకు వస్తున్నారు ఎస్పీ గారు, డిఐజీ గారు. నేను అడుగుతున్నాను, జైల్లోకి వెళ్ళినప్పుడు ఫోటో బయటకు వచ్చింది, ఎవరు తీశారు? ఎంక్వైరీ చేయాలా లేదా? మీ జైలు రూల్స్ ప్రకారం జైల్లో ఫోటోలు తీయొచ్చా? మీ జైలు మీద డ్రోన్లు ఎగరొచ్చా? ఒక నక్సలైట్ చంద్రబాబు నాయుడికి అస్తమారుస్తామంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు అంటే సామాన్య వ్యక్తి కాదు, ఒక రాష్ట్రానికి సంపద కాదు, ఈ దేశానికి సంపద. 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని సంపుతామని ఒక లెటర్ వస్తే ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఇది తప్పుడు లెటరు అని చెప్పాలి కదా. కేవలం కావాలని నిన్న ఒక ఎంపీ మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడిని చంపేస్తామని. ఎటువంటి ఎంపీ ఆయన? ఒక మంత్రి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడిని జైల్లోనే లేపేస్తామని. మాకు భయము, ఆందోళన ఉంది. ఎందుకంటే ఆ చరిత్ర మీ కుటుంబానికి ఉంది. జైల్లో ఎంతో మందిని చంపినటువంటి చరిత్ర మీది. సాక్షాత్తు మీ బాబాయిని గొడ్డలతో నరికి గుండిపోటుగా మార్చినటువంటి చరిత్ర మీది. తల్లి లేదు, చెల్లి లేదు, కుటుంబం లేదు, దేనికైనా తెగించినటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం మీది. కాబట్టి
మాకు తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడికి ఏమైనా జరిగితే దానికి కర్మ కర్త క్రియ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వానిదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా సరే స్వచ్ఛందంగా విజయవంతం చేస్తున్నారు. ఇది 5వ వారం. మొత్తం మోగిద్దామని ప్రారంభించాం. తెలుగు జాతి సపోర్ట్ చేసింది. కాంతితో క్రాంతిని పెట్టాం. యావత్ దేశం ప్రపంచం సపోర్ట్ చేసింది. న్యాయానికి ఇంకెన్ని రోజులు సంకలనం చేస్తే ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమయ్యారు. నిన్న లేదు మొన్న జగనాసురుల దహనం అనే ఒక కార్యక్రమం ఇస్తే ప్రతి పౌరుడు స్పందించాడు. ఈరోజు న్యాయం గెలవాలి, కళ్ళు తెరిపిద్దామని తెలుగుదేశం పార్టీ ఒక పిలిపిస్తే ఈరోజు ఎన్నో కార్యక్రమాలున్నా సరే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సహకరించారు. సహకరించినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున, చంద్రబాబు నాయుడు తరపున, మా యువ నాయకుడు లోకేష్ బాబు తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. న్యాయం గెలవాలి, న్యాయం గెలవాలి, న్యాయం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజమే గెలవాలి, నిజమే గెలవాలి, నిజమే గెలవాలి. సత్యమేవ జయతే.